అందరికి తెలియదు షాక్ ఉంటుందని. అంటే చాలా షాకింగ్. అరే ఉదయ్, అరే ఉదయ్ ఎక్కడ నీకు పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా? లైట్లు వేయండి. అరే ఉదయ్ ఏం ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు ఆగిపోయాయి. కంగారు లేదు. ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా? జరుగుతుంది. ఏంటి బే నమ్మకం లేదా? జరుగుతుంది. అంత క్యాషువల్ జరుగుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా రానా మా బల్లాలదేవ్ ఇక్కడే ఉన్నాడు. ఫుల్ ఫోకస్ తో నేను ఈవెంట్ సక్సెస్ చేసి తీరుతాను. డు నాట్ వర్రీ అట్ ఆల్. ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకొస్తాను. ఓకే అండి, మూవింగ్ అహెడ్. నేను ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని మీకు పరిచయం చేస్తాను. సారీ, మై బ్యాడ్. చీఫ్ టెక్నీషియన్ని పరిచయం చేస్తాను. బట్ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి ఇంతలో మీరు ఆ వాటర్ బాటిల్స్ తీసుకుని రిఫ్రెష్ అవుతుంటే నేను ఇంతలో సెట్ చేస్తాను. ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి ఏంటి బే? రెండు ఇవ్వండి. నువ్వే చెప్పావుగా బడ్జెట్ లేదు, ఒక్కొక్కటే ఇవ్వాలి అని. బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడకు. ఇలా ముందుకురా. ఇక్కడ ఇగో భూషణ్ అన్న ఉన్నారు. ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక్క 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా? అరే 2 వాటర్ బాటిల్స్ ఇప్పి. భూషణ్ అన్న ఒక్క మంచి ఫోటో అన్న ఇంకోటి ఇస్తాను అన్న మంచి ఫోటోస్. అలా రా, ఆ పక్కన ఇంకో 2 బాటిల్ మంచి ఫోటోస్. వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు. ఎవరికి ఆయనకు మంచి లింక్, మనకు మంచి న్యూస్ రాయాలంటే సార్ అన్వర్ అన్నకి 2 బాటిల్స్ ఇవ్వు. 2 బాటిల్స్ తెప్పిస్తాను. అన్వర్ అన్న మన గురించి మంచి న్యూస్ రాసేలాగా మంచి చేసుకోవాలి రా. దగ్గరుండి చూసుకోండి. మీన్ వైల్ రిఫ్రెష్మెంట్స్ అవుతున్నంతలో నేను మన సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని పరిచయం చేస్తా అన్నాను కదా. సారీ, చీపెస్ట్ కాదు, చీఫ్ టెక్నీషియన్ని నేను పరిచయం చేస్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్. ఈస్ జస్ట్ నాట్ ద డైరెక్టర్, ఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్. కానీ షూటింగ్కి డిసిప్లిన్గా టైంకి రావటంలో మాత్రం 0. Join your hands and welcome director Varun Reddy. నాకు రిఫ్రెష్మెంట్స్ తర్వాత నేను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దుబ్బై, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. అప్పటి నుంచి చెప్తున్నా, నీకు వినిపిస్తలేదు. మేమే మైక్ సరిగా పని చేయట్లేదు, అందుకే అనుకుంటా. తీసుకో ఇది. మనం షేర్ చేసుకున్నాం బాధ్యతలాగా. ఏంట్రా నువ్వు పంచుతున్నావు ఏంట్రా? నువ్వు చెప్పావుగా బడ్జెట్ లేదు పంచాలి, మనం అలాగే అలా అనకూడదురా, బయట దొరికిపోతాము. బడ్జెట్ లేదు అనకండి. అవును, ఇది ఏది మైక్లో వినిపిస్తలేదు, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్త పెట్టుకో. ఓకే, డోంట్ వరీ. బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ ఉంది. మేము బాహుబలి రేంజ్ బడ్జెట్ లో యాక్చువల్లీ ప్లాన్ చేసాం సినిమానంతా. అలాగే షూట్ చేసాం. మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకో. బ్లడీ వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా? రోహిత్ చెప్పు. స్టార్ట్ అయింది అయిపోయింది. పేమెంట్. హలో, ఓకే, బాయ్. ఎవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారి బిల్లు కట్టలేదు. ఇలాగే జరుగుతుంటే ఇట్స్ ఓకే మా చిల్లుండి, ఏం కాదు. వరుణ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. బేసికలీ వరుణ్ రెడ్డి బై ఎడ్యుకేషన్ ఒక ఆర్కిటెక్ట్. వీడు ఆర్కిటెక్చర్ చేస్తూ అందులో మంచిగా ఉన్నత స్థాయికి శిఖరాలకు వెళ్ళాడు. కానీ యాక్చువల్గా చాలా మంది డైరెక్టర్స్ చేస్తున్నట్టు చదువుకి చేస్తున్నటువంటి ఫీల్డ్కి డైరెక్టర్లే కాదు మన అందరికీ కూడా సంబంధం ఉంటుంది. అలా వీడికి సంబంధం లేదు. చదువుకుంది ఆర్కిటెక్చర్ అయినప్పటికీ చేస్తుంది మాత్రం సినిమా డైరెక్షన్. అక్కడ ఇల్లులు కట్టడానికి వెళ్ళినట్టు ఇక్కడ సినిమాలు కడదామని వచ్చాడు. సరే మనం ఏదో చూసాం, ఈ సోదంతా వేస్ట్ రా, వీడి గురించి చెప్పడం ఎక్కువ వేస్ట్. ఇదొకటి మాత్రం ఇంపార్టెంట్. అనురాగ్ కశ్యప్ అందరికి తెలుసు, బాలీవుడ్ డైరెక్టర్. ఆయన నవ్వొస్తుంది. నీ గురించి పొగుడుతుంటే నవ్వొస్తుంది. చెప్పాలా వద్దా? ఇంపార్టెంట్ ఇది. అనురాగ్ కశ్యప్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఉన్నారు కదా. ఆయనది ఫ్యాంటమ్ ఫిల్మ్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ఫ్యాంటమ్ ఫిల్మ్ ఫెస్ట్ లో ఇండియా వైడ్ 3000 స్క్రీన్ ప్లే టెస్ట్ పెడితే 3000 స్క్రీన్ ప్లేస్ వస్తే అందులోంచి టాప్ 10 స్క్రీన్ ప్లేస్ లో వరుణ్ రెడ్డి స్క్రీన్ ప్లే సెలెక్ట్ అవడం జరిగింది. అది ఇంకా ప్రొడ్యూస్ కాలేదు, ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ కాలేదు. దీస్ ఆర్ ఓన్లీ 2 things అండి దట్ ఈస్ గుడ్ అబౌట్ వరుణ్ రెడ్డి. నథింగ్ ఎల్స్ అబౌట్ వరుణ్ రెడ్డి ఈస్ గుడ్ దట్ ఐ కెన్ షేర్. కాబట్టి అనురాగ్ కశ్యప్ గారి పేరు పెట్టి ఆయన ఇంటిగ్రేట్ చేసి ఈ షోకి కొంచెం హైప్ తెద్దామని ఆ విషయం కూడా చెప్పారు. బట్ ఇది ఫేక్ కాదు. నువ్వేంటి సౌండ్ వస్తుందన్నావు నా పేరు? చెప్తాను బే. వీడికి డైరెక్షన్ చేసి నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాడు. క్యూ నెక్స్ట్ దా. ఆల్రైట్, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు కదా, పేరు గుర్తుపెట్టుకో వరుణ్ రెడ్డి. ఈ పేరు ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ రాబోతోంది. రీసౌండ్, హలో చెక్, రీసౌండ్ వస్తుంది. రీసౌండ్, అరే వాడి నీ మీద కక్ష. అరే హలో, రీసౌండ్ వస్తుంది. వరుణ్ రెడ్డి డబ్బులు ఇస్తారు.
ఉదయ్ ఆపు బే డబ్బులు ఇస్తారు ఉదయ్. వీడి పేరు అరే ఏంట్రా నీకు సౌండ్ అని చెప్పి వాడు అలా చేస్తున్నాడు. ప్రామిస్ వస్తుందా సౌండ్? లేకపోతే స్కేచ్ అవుతుందా నా పేరు? ఏం లేదు వీడి పేరు పక్క సౌండ్ వస్తుంది ప్రామిస్. ఓకే మామ ఇండస్ట్రీ మారిపోతుంది. ఓకే థ్యాంక్స్. వాడికి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా సౌండ్ ఇంజనీర్? నువ్వు నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు, పైసలదే. ప్రతి చోట డబ్బులు అనకండి రా, నా పరుగు పోతుంది. పేలుతుంది జోకు, రిపీట్ అవుతుంది. ఒక్క నిమిషం. రోహిత్ చెప్పు. నన్ను వెయిట్ చేస్తున్నాను, కొంచెం పేమెంట్ చేస్తే. హలో ఓకే బాయ్. ఎవరెవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు డబ్బులు కట్టలేదు నన్ను పంపిస్తలేదు. చిల్మామా ఇట్లా వచ్చేసారి లైన్ ప్రొడ్యూసర్ కంటే ఇవన్నీ కామన్ ఉంటుంది. క్రూని ఇంట్రడ్యూస్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఇంపార్టెంట్ ఒక చీప్ అరే నువ్వు అంటేనే చీప్ అని వస్తుంది. చీఫ్ అనాలి నేను చీఫ్ టెక్నీషియన్ వీడు. ఇంకొక చీఫ్ టెక్నీషియన్ని నేను మీకు పరిచయం చేస్తాను. కరెంట్ తీగ కూడా వాడిలాగే సన్నగా ఉంటుంది, కానీ కరెంట్ తీగ షాక్ కొడుతుంది. వీడికి ఏం కొడుతుంది ఏదో మనకు తెలియదు. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ మై ఫిలిం, ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. వాట్ అన్ ఇంట్రడక్షన్. ఎలా పోయింది? అరే ఓవర్లాప్ చేయొద్దురా స్కిట్ ప్రాక్టీస్ లో చెప్పాను. సారీ కొట్ట వీడి పేరేంటి మరి? ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. బ్రో ఒకసారి తిరుగు ఒకసారి. హే ప్రకాష్ ఏంటి ఫ్రేమ్ బాగుంది, డైరెక్టర్ గారికి ఓకే అన్నారు, ఇక్కడ షూట్ చేద్దాం. యా బ్రో, నువ్వు ఇక్కడ లైటింగ్ బాగుంటది, ఇక్కడ నుంచి ఈవెంట్ చేయి. ఫ్రేమ్ బాగుంది, ఇటు ఫ్రేమ్ బాగుంది, మరి నేను ఇటు ఇలా స్పీచ్ చెప్పాలా? యా బాగుందిగా లైటింగ్ ఎంతమంది